హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూవీ జూలియా సైజ్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ అండ్ ఇది వచ్చేసి స్పానిష్లో రిలీజ్ అయింది. విజువల్ ట్రీట్ అంటే మీకు సైకో టైప్ మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. ఇది డార్క్ అండ్ డే అంటే చీకటి వెలుగుల్లో ఒక మనిషి జీవితం ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి ట్రై చేశారు. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసరికి 8.5 ఈజీగా ఇవ్వచ్చు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ మూవీ అంతా కూడా. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీ ట్విస్ట్ రిలీజ్ అయినప్పుడు ఓ నిజమా అన్నంత ఇదిగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసేసరికి సారా. తిను ఒక బ్లైండ్ అనమాట, అంటే కళ్ళు లేని వారు వీళ్ళు. అయితే ఈవిడ మూవీ ఓపెనింగే టెన్షన్గా, బాధగా, సాడ్గా ఉంటుంది. తనకి ఇష్టం లేని ఒక మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ రూమ్లో ఎవరో ఉన్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. గట్టి గట్టిగా అరుస్తూ చెప్తుంది, ప్లీజ్ ఆ మ్యూజిక్ని స్టాప్ చేయండి అని చెప్పి. బట్ ఆ మ్యూజిక్ని స్టాప్ చేయరు. తను ఇంకా కోపంగా, అగ్రెసివ్గా కింద ఉన్న బేస్మెంట్లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ అప్పటికి కూడా ఒక ఇన్విజిబుల్ పర్సన్ని తను ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ మనకి రూమ్ అంతా చూపిస్తారు, బట్ అప్పుడు ఎవరు కనిపించరు. అప్పుడు మనకు అనిపిస్తుంది లేదు తను జస్ట్ అలా లోన్లీ ఫీల్ అవుతూ అలా అనిపిస్తుంది అనుకుంటాము. బట్ తను హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ ఇన్విజిబుల్ పర్సన్ని ఫీల్ అవుతూ, నేను నీ ముందు ఓడిపోదలుచుకోలేదు, నేను నీ ముందు హ్యాంగ్ చేసుకొని నన్ను నేను లో అని ప్రూవ్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటుంది. హ్యాంగ్ చేసుకున్న రోప్ ఏదైతే ఉంటుందో అది మెడకి వేసుకొని ఉంటుంది. అయితే ఆ కోపంలో తను చాలా అగ్రెసివ్గా స్టూల్ మీద నుంచొని అరుస్తూ ఉండటంతో ఆ స్టూల్ని ఎవరో కాలుతో తన్నినట్టు ఉంటుంది. అప్పుడు రివీల్ అవుతుంది మనకి ఏంటంటే ఆ రూమ్లో తను అనుకుంటున్నట్టే ఎవరో ఉన్నారు, బట్ మనకి ఆ రూమ్లో ఎవరు కనిపించారనమాట. కనిపించకుండా ఆ స్టూల్ని ఎప్పుడైతే తన్నారో హ్యాంగ్ చేసుకోవడం మూలంగా తను వేలాడి చనిపోతుంది. అదే టైంలో ఆ టౌన్లో పవర్ కట్ అవుతుంది. ఆ పవర్ కట్ అయినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆ పర్సన్ని ఇప్పుడు రివీల్ చేస్తారనమాట. అంటే ఫేస్ కాదు, ఆ పర్సన్ ఉన్నట్టు మనకి రివీల్ చేస్తారు. అదెలా అంటే తను హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి ఫ్లాష్ ఫోటో తీస్తారనమాట. ఈ ఫ్లాష్ ఫోటో తీసినప్పుడు మనకి తెలుస్తుంది, ఎస్ అక్కడ ఎవరో పర్సన్ ఉన్నారు, తను ఫైట్ చేయాలనుకుంటుంది సారా అనే అమ్మాయి తనతో అని. నెక్స్ట్ వచ్చేసి జూలియా. తిను సారా ట్విన్స్ అనమాట. తినకి కూడా సిమిలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, బట్ తనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే తను సేమ్ అదే ఫీల్ అవుతూ ఉంటుంది. సారా ఎలా అయితే పెయిన్ఫుల్గా, టెన్షన్గా ఫీల్ అవుతుందో అలానే అదే ఫీలింగ్ తనకి కొంతసేపటి ముందు వరకు కూడా వస్తుంది. తన హస్బెండ్తో ట్రావెల్ చేస్తున్న టైంలో సేమ్ అదే ఫీలింగ్ వచ్చి సారా దగ్గరికి వెళ్దామని చెప్పేసి తన హస్బెండ్తో పాటు కార్ తీసుకొని వస్తుంది. ఈలోపు సారా డెత్ న్యూస్ తెలుస్తుంది. సో తను చాలా డిప్రెస్ అయ్యి నెక్స్ట్ అలా సారా రూమ్లోకి వెళ్ళగానే అక్కడ మనకి రివీల్ అయ్యే విషయం ఏంటంటే సారా, జూలియా ఇద్దరు ట్విన్సే కానీ ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు. వాళ్ళకి జెనెటిక్గా డిసీజ్ ఉంది. అదేంటంటే బ్లైండ్నెస్ డిసీజ్ అయితే ఉంది. బట్ అది ఒక్కసారిగా కాకుండా కొద్ది రోజుల తర్వాత వస్తుంది. సారాలో ముందుగా వచ్చింది, జూలియాలో ఇంకా రాలేదు అనేది మనకి రివీల్ అవుతుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఇది ఓన్లీ సూసైడ్ అటెంప్ట్ అని మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ జూలియా అయితే అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బికాస్ తనకి ఉన్న సెన్సెస్ని బట్టి, తను ఫీల్ అయిన సెన్సెస్ని బట్టి అలా అనుకుంటుంది. అండ్ ఇంకొక ప్రూఫ్ ఏంటంటే తను వింటున్న మ్యూజిక్, సారా రూమ్లోకి వెళ్ళేసరికి మ్యూజిక్ ఏదైతే ప్లే అవుతుందో అది అసలు సారాకి ఇష్టం లేని మ్యూజిక్. సో అదే విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంది పోలీసులకి. బట్ పోలీసులు ఎవిడెన్స్ లేకుండా మేము ఇట్లా చేయలేమని చెప్పేసరికి తను ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి వెళ్తుంది. వెళ్ళిన టైంలో తను చాలా వరకు డిప్రెస్డ్గా, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో తన హస్బెండ్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటుంది, బట్ తన హస్బెండ్ సపోర్ట్ ఇవ్వరు. సో తను ఒంటరిగానే ఇన్వెస్టిగేషన్ చేయడానికి తన సిస్టర్ గురించి వెళ్తుంది. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో పక్కింటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. అలా ఒక రోజు ఏమైందంటే సమాధి దగ్గరికి, తన అక్క సమాధి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్, జూలియా ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినప్పుడు తను కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో తనకు ఒక ఫీల్ వస్తుంది. అదేంటంటే
తన భుజం మీద ఎవరో చేయి పెట్టినట్టు ఫీల్ వస్తుంది. తన హస్బెండ్ అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా సేమ్ అలానే బాధపడుతూ తన సిస్టర్ దీన్ని సమాధిని చూస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే తన హస్బెండ్ చాలా దూరంగా ఉంటారు. అసలు పట్టుకునేది తన హస్బెండ్ కూడా కాదు, బట్ ఆ పట్టుకున్న పర్సన్ ఎవరు అనేది తనకి తెలీదు, ఇన్విజిబుల్గా ఉంటారు. తను షాక్లో ఉంటుంది. ఎవరి సెన్స్ని నేను ఫీల్ అయ్యాను అనే షాక్లో ఉంటుంది. తనకి సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి తన హస్బెండ్ దూరంగా ఉండడం, బట్ తనకి ఆ స్పర్శ ఎవరో పట్టుకున్న స్పర్శ ఇంకా గుర్తుండడంతో తను కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇలా సమాధి నుంచి శ్మశానం నుంచి తను వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ తిరిగి తన సిస్టర్ చావుకి కారణం ఏంటి అని చెప్పేసి వెతకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. తన సిస్టర్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, అంటే సారా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే ఇంటి పక్కన ఉన్న ఒక ఆంటీని కలుస్తుంది. అక్కడ ఏంటంటే ఆంటీ కూడా బ్లైండ్ అనమాట. సారా చాలా మంచి అమ్మాయి. తను నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది, బట్ కొద్ది రోజులుగా తను టైం స్పెండ్ చేయట్లేదు, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా అంటుంది. కొత్త ఫ్రెండ్స్ ఏంటి, ఎవరా కొత్త ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా ఒక బ్లైండ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా బ్లైండ్ పీపుల్. వాళ్ళని కలిసిన దగ్గర నుంచి నాతో మాట్లాడడం తగ్గించేసింది అనేసరికి జూలియా ఆ బ్లైండ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేస్తే ఆ బ్లైండ్ ఆర్గనైజేషన్లో ఉన్న సారా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారనే నిజాన్ని రివీల్ చేస్తారు. నిజాన్ని రివీల్ చేస్తే తను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే అవి మాకు తెలీదు, బట్ తను ఒకసారి డేట్కి వెళ్ళినట్టు తెలుసు ఒక రెస్టారెంట్కి అని చెప్తారు ఆ బ్లైండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అయితే తను అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఒక చోట బాగా టెన్షన్ పడుతుంది. ఎవరో తన్ని ఫాలో అవుతున్న ఫీల్ వస్తుంది. తన్ని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ తప్పించుకోవడానికి అవ్వదు. అప్పుడు తనకి స్లోగా కళ్ళు కొద్దిగా కనిపించడం తగ్గుతుంది, బ్లైండ్నెస్ ఫీల్ వస్తుంది. సో ఆ టెన్షన్లో తను పరిగెడుతూ ఉంటే ఈలోగా పోలీస్ వచ్చి కాపాడతారు. కాపాడి ఏం తెలుసుకున్నామంటే మా సిస్టర్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలుసుకుంటుంది. బట్ ఇదే టైంలో తన హస్బెండ్ కూడా వస్తారు, జూలియా హస్బెండ్. తను ఇదంతా ఆపే అని చెప్పి స్ట్రాంగ్గా చెప్పడంతో ఓకే అని చెప్పి డేట్కి వెళ్దామంటుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ పని మీదే జూలియా వెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సారా అనుకొని జూలియాతో వెయిటర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అయితే జూలియా జరిగిన విషయం చెప్తుంది సారా చనిపోయిందని. తన బాయ్ ఫ్రెండ్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే తను ఒక్కసారే వచ్చాడు, బట్ తను అందరికీ అంత ఇదిగా కనిపించడు, తను ఇన్విజిబుల్ అని చెప్తాడు. ఇన్విజిబుల్ ఏంటి అన్న దీనిలో ఆలోచిస్తూ ఉంటుంది జూలియా. అయితే అక్కడికి జూలియా హస్బెండ్ వచ్చి ఇదంతా వదులుతావా లేదా అని స్ట్రాంగ్గా అడిగేసరికి ఓకే అని చెప్పేసి పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్తే ఇంతలో ఒక పెద్ద ఆయన జూలియాకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. జూలియాకి హెల్ప్ చేయడానికి ట్రై చేసేది ఎలా అంటే ఒకసారి సీసీటీవీ కెమెరాలో చూడండి, సీసీటీవీ కెమెరాలో బయటపడని విషయాలు ఏమీ ఉండవు కదా అని చెప్పేసి ఒక కీ ఇస్తారనమాట. సీసీటీవీ ఫుటేజ్ని చూద్దాము అని చెప్పేసి ఆ కీ తీసుకొని జూలియా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్తే తన హస్బెండ్ ఇంకా కన్విన్స్ చేయలేక జూలియాని ఓకే నేనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి వరీడ్గా చెప్తారు. ఎంతసేపటికి జూలియా హస్బెండ్ రాకపోయేసరికి తను ఆ సీసీటీవీ ఫుటేజ్ రూమ్కి వెళ్తుంది. అయితే అక్కడ తన హస్బెండ్ కనిపించరు. సీసీటీవీ ఫుటేజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, దానికి సీసీటీవీ ఫుటేజ్ కావాలని. అయితే ఇక్కడ పవర్ కట్ అవుతుంది. పవర్ కట్ అయ్యి కొంతసేపటి తర్వాత ఆ సీసీటీవీ డిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవుతాయి. ఇక్కడ ముందుగా వీళ్ళు చెప్తారు సీసీటీవీ ఫుటేజ్ ఆఫీసర్స్ ఇంతకుముందు ఒకరు వచ్చి మాకు మనీ ఇచ్చి ఆ ఫుటేజ్ తీసుకెళ్లారు అని. అయితే తర్వాత ఏమవుతుందంటే ఆ పవర్ కట్ అయిన టైంలోనే ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే జూలియాకి హెల్ప్ చేశారో ఆయన చనిపోతారు. ఇక్కడ మర్డర్ చేస్తారు, బట్ అది న్యాచురల్ డెత్గా అంటే యాక్సిడెంటల్గా జరిగిన డెత్గా చూపించడానికి ఆ కిల్లర్ ట్రై చేస్తారు. తర్వాత జూలియా నెక్స్ట్ మళ్ళీ ఆ ఆంటీ దగ్గరికి వెళ్తారు. ఆంటీ దగ్గరికి వెళ్ళి మీకేమైనా తెలిస్తే చెప్పండి మా సిస్టర్ బాయ్ ఫ్రెండ్ గురించి అంటే, లేదు నాకు ఏం తెలీదు అని చెప్పి తను కూడా తన ఫ్యామిలీని మిస్ అయ్యాను, తన కొడుకుని మిస్ అయ్యాను అని చెప్పేసి తన ఫ్యామిలీ ఫోటోని చూపించడానికి ట్రై చేస్తుంది. అందులో తన కొడుకు తన ఫ్యామిలీ ఉంటారు.
తన కొడుకుని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఆంటీ, బ్లైండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఇక్కడ నుంచి మామూలుగా ఉండవు, అన్ని ట్విస్ట్లే. ఒక లెటర్ కనిపిస్తుంది. అదేంటంటే తన హస్బెండ్ రాసిన లెటర్. సారీ చెప్తూ జూలియాకి లెటర్ రాసి తను హ్యాంగ్ చేసుకుంటారు. నేను గత కొద్ది కాలంగా సారాతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను. సో నేను నిన్ను చీట్ చేయాలనుకోలేదు. ఇది నా మీదకి ఎక్కడ వస్తుందో అన్న భయంతో నేను హ్యాంగ్ చేసుకుంటున్నానని చెప్పేసి తను హ్యాంగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి మూవీలో చూపిస్తారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సారాతో ఫిజికల్ రిలేషన్షిప్లో జూలియా హస్బెండ్ ఉన్నారు అని. అయితే జూలియా డిప్రెషన్లో ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చి కేసు ఇక్కడితో క్లోజ్ అయ్యింది అనుకుంటా అని చెప్పేసి అంటే జూలియా ఇంకా బిలీవ్ చేయదు, సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తనకి కంప్లీట్ బ్లైండ్నెస్ అనేది వచ్చేస్తుంది. కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చిన తర్వాత తనకి ఇక్కడ తన అదృష్టం ఏంటంటే తనకి డోనర్ వెంటనే దొరుకుతారు. తనకి కళ్ళునిచ్చిన డోనర్ వెంటనే దొరుకుతారు. వెంటనే సర్జరీ జరుగుతుంది. బట్ డాక్టర్స్ వచ్చేసి ఆవిడకి చెప్తారు జూలియాకి, కొద్ది రోజుల వరకు ఆ బ్లైండ్ ఫోల్డ్స్ తెరవద్దు, అది మంచిది కాదు, తెరిస్తే ఇంకా ఐస్ సర్జరీ జరిగినా కూడా మీకు యూజ్ ఏముండదు, మళ్ళీ కళ్ళు కనిపించవు అని చెప్పేసి చెప్తారు. ఈలోపే తనకి ఒక కేర్ టేకర్గా ఇవాన్ అనే వ్యక్తి వస్తాడు. ఇవాన్ అనే వ్యక్తితో తను ఫిజికల్గా కూడా దగ్గరవుతుంది, లవ్లో పడుతుంది ఆల్మోస్ట్. అయితే ఇవాన్ తనని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు. అండ్ ఇవాన్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది ఈవిడ, జూలియా అనే ఆవిడ. అయితే ఒకరోజు జూలియా మీదకి ఒకరు అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా అయితే తన కళ్ళలోకి ఇంజెక్షన్ ఒకటి వేయాలని చూస్తారు. దాంతో జూలియా చాలా భయపడిపోయి ఎవరే హెల్ప్ అయినా తీసుకుందామని చెప్పేసి తను ఎవరైతే ఇంజెక్షన్ చేసే వ్యక్తి ఉన్నారో వారితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైట్ చేసి పక్కన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పక్కన ఇంట్లో వాళ్ళ షెల్టర్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. పక్కన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని రిలాక్స్ అవ్వమని చెప్పి జూలియాకి చైర్ ఆఫర్ చేస్తారు, సోఫా. అయితే ఆఫర్ చేసిన తర్వాత తను అబ్యూజివ్గా మాట్లాడడం, ఫిజికల్గా టచ్ చేయడం, ఇబ్బంది పెట్టడం చూసి ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి జూలియా కొంచెం నాకు వాటర్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అడిగిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రిలాక్స్ అంటూ వాటర్ తేయడానికి వెళ్తారు. అయితే జూలియాకి కొంత భయంగా ఉంటుంది, అక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలనుకుంటుంది. బట్ ఇంతలోనే ఆ వాటర్ తేయడానికి వెళ్తున్న వ్యక్తి చేతికి ఓల్డ్ మ్యాన్, ముందు మనకి రెస్టారెంట్లో ఓల్డ్ మ్యాన్ ఇచ్చారు కదా, సీసీటీవీ ఫుటేజ్ గురించిన ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన కీ చైన్ గోడకి హ్యాంగ్ చేసి ఉన్నది ఈ వ్యక్తి చేతికి తగులుతుందనమాట. ఈ వ్యక్తి చేతికి తగలగానే ఆ సౌండ్కి జూలియాకి అర్థమవుతుంది. అయితే ఫోన్ పనిచేయట్లేదని ఇంతకుముందే ఆ వ్యక్తి చెప్తాడు పోలీసులకు ఫోన్ చేసుకోవాలంటే. ఈలోగా ఫోన్ తీసుకొని చూడంగా అది వర్కింగ్లో ఉంటుంది. జూలియాకి ఇంకా భయం వేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ కీని పట్టుకొని సెన్స్ చేస్తుంది, అది తన కీనే అనుకొని ఆ కీని పట్టుకొని తను బయటకు పారిపోవడానికి ట్రై చేస్తుంది. సక్సెస్ఫుల్గా బయటకు కూడా పారిపోతుంది. ఈలోగా ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలని చెప్పి ఈలోగా ఇవాన్ గుర్తొచ్చి ఇవాన్ ఇచ్చిన ఒక డివైస్ తోటి ఇవాన్కి మెసేజ్ చేస్తుంది. ఇవాన్ అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చాయని చెప్పేసి చెప్పడంతో తను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇవాన్ ప్రొటెక్షన్లోకి వెళ్ళాను అనుకుంటుంది. నెక్స్ట్ తిను ఏదైతే ఉందో తను ఇంట్లో ఉన్నప్పుడు ఒక సీక్రెట్ రూమ్లో ఉంటుంది. సీక్రెట్ రూమ్లో ఉంటే తన మీద ఎవరైతే ఫిజికల్గా తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళ డాటర్ వస్తుంది. వాళ్ళ డాటర్ వచ్చి మొత్తం జరిగిన విషయం చెప్తుంది. ఇవానే మీ సారా ఒక బాయ్ ఫ్రెండ్ అని. తర్వాత తను సారా కళ్ళల్లో ఇంజెక్షన్ చేయడం వలన సారా కంప్లీట్గా కంటి చూపు కోల్పోయిందని మొత్తం నిజాలు చెప్తుంది. అండ్ తను ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఇవాన్ దగ్గర ఉన్న ఈ కీని తెచ్చాను అని చెప్పేసి, ఇవాన్ ఇంట్లో ఉన్న ఈ కీని తెచ్చానని చెప్పేసి చెప్తుంది. ఇంతలో తనకి జూలియాకి మొత్తం నిజాలన్నీ రివీల్ అవుతాయి. నిజాలన్నీ రివీల్ అయిన తర్వాత తను చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేక ఈలోగా ఈ అమ్మాయి నేను హెల్ప్ చేస్తాను, నేనేమైనా హెల్ప్ చేయగలనా అంటుంది. తిను నో అంటూ అరవడంతో
ఏం చేయాలో తెలియక ఇద్దరు ఉంటారు. అయితే ఈలోగా ఇవాన్ వస్తారు. ఇవాన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద, ఎవరైతే ఈ నిజాలన్నీ చెప్పిందో ఆ అమ్మాయి మీద దాడి చేస్తాడు. ఆ సెన్స్ని తను ఫీల్ అవుతూ ఉంటుంది. సౌండ్స్ మాత్రం బయటికి రానిరు. అయితే ఈలోగా ఇక్కడ తెలిసిన ట్విస్ట్ ఏంటంటే, సారాకి కూడా కంటి చూపు రావడానికి సర్జరీ జరిగిందని చెప్పి, సర్జరీ జరిగింది. ఈలోగా కంటి చూపు వస్తున్న క్రమంలోనే ఇవాన్ తన కంటి చూపు పోవడానికి తన కంట్లో ఇంజెక్షన్ చేశాడన్న విషయం తెలుసుకుంటుంది. ఈ భయంతో తను వాష్రూమ్లో దాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఇలా కాదని చెప్పి ఉన్న బ్లైండ్ ఫోల్డ్స్ని పీకి పడేస్తుంది. అక్కడ ధైర్యం చేసిందనే చెప్పాలి. బట్ లక్కీగా ఏంటంటే తనకి కంటి చూపు వస్తుంది. ఆ కంటి చూపు వచ్చిన తర్వాత తను మిర్రర్లో చూసుకొని ఇంకొక రూమ్లోకి తను దాక్కోవడానికి ట్రై చేసినప్పుడు సారా ఫొటోస్, కొన్ని వందల ఫొటోస్ ఇవాన్ రూమ్లో కనిపించడం జరుగుతుంది తనకి. దాంతో తను అర్థమవుతుంది ఇవాన్ వాళ్ళ అక్కని చంపేశాడు, చనిపోవడానికి రీజన్ అని చెప్పి. అయితే ఆమె షాక్లో ఉంటుంది. ఈలోపు ఇవాన్ రావడం, తనకి హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయిని కత్తి పెట్టి అతి కిరాతకంగా చంపేయడం చూస్తుంది. ఇవాన్ అలానే ఆ కత్తి పట్టుకొని ఈవిడ దగ్గరకు కూడా వస్తాడు. ఎందుకంటే ఇవాన్ ఎప్పుడు ఇన్విజిబుల్గా ఉండడానికి ఇష్టపడతాడు. అంటే తను ఎవరు అనేది ఎవరికి తెలియడానికి ఇష్టపడ్డనమాట. ఆ కత్తి పట్టుకొని వస్తూ ఇవాన్ ఫేస్ రివీల్ చేస్తారు. అతను చాలా క్రూరంగా, భయంకరంగా, చూడంగానే మనకి ఓ మై గాడ్ అనిపించేలా ఉంటారు. ఈలోగా జూలియా ట్రై చేస్తూ ఉంటుంది తను నమ్మించడానికి, తనకి ఇంకా కళ్ళు రాలేదని చెప్పి. ఎందుకంటే కళ్ళు వచ్చాయని తెలిస్తే ఇవాన్ ఖచ్చితంగా జూలియా మీద కూడా దాడి చేస్తాడనే విషయం జూలియాకి తెలుసు. అయితే ఇవాన్ ఈ విషయం, తనకి కళ్ళు వచ్చాయన్న విషయం కొద్దిగా కనిపెడతాడు. అయితే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కాఫీ ఆఫర్ చేస్తాడు జూలియాకి. కాఫీ ఆఫర్ చేసి కాఫీలో డ్రగ్స్ కలుపుతాడు. డ్రగ్స్ కలిపిన విషయం జూలియా చూస్తుంది. స్లోగా కాఫీ మగ్స్ని మారుస్తుంది. ఆ విషయం కూడా ఇవాన్ కనిపెట్టేస్తాడు. కాఫీలో ఏదైతే డ్రగ్స్ కలిపారో ఆ కాఫీ మగ్స్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇవాన్కి పట్టలేనంత కోపం వస్తుంది. అయితే ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలి అని చెప్పి తనతో మాట్లాడుతూ కొన్ని నిజాలు రివీల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా తను వినకపోయేసరికి ఒక ఫ్రీజర్ దగ్గరికి తీసుకువెళ్ళి జూలియాని ఆ ఫ్రీజర్ని ఓపెన్ చేయమంటాడు. ఎందుకంటే ఇక్కడ జూలియా కంప్లీట్ బ్లైండ్గా ఉందా లేదంటే తనకి కళ్ళు వచ్చాయా తెలుసుకోవాలని ఇవాన్ ట్రై చేస్తాడు. సో దానికి టెస్ట్గా ఒక ఫ్రీజర్ని ఓపెన్ చేయమంటాడు. ఒక ఫ్రీజర్ ఓపెన్ చేయగానే మనం కూడా జస్ట్ అలా షాక్ అవుతాం. ఏంటంటే ఆ ఫ్రీజర్లో ఒక మనిషి శవం ఉంటుంది. ఆ మనిషి శవం ఏంటంటే ఫ్రోజన్ అయ్యి ఉంటుంది, అంటే గడ్డ కట్టుకుపోయి ఉంటుందన్నమాట, చేతులు పైకి పెట్టి. అక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఎన్నో నెలలుగా ఫ్రీజర్లో ఉన్నారు అని. ఆ వ్యక్తి పేరు ఇవాన్ అని. ఎస్, అసలు ఈమె లవ్ చేస్తున్న పర్సన్ పేరు ఇవాన్ కాదు. అతని ఫ్రెండ్స్ కానీ నేమ్ కానీ అసలు ఏమీ బయటకి తెలీదు ఎవరికి. ఎప్పుడైతే శవాన్ని చూసిందో అప్పుడు జూలియా టెన్షన్ తోటి ఇదవుతుంది. దాంతో ఇవాన్కి ఖచ్చితంగా తెలుస్తుంది జూలియాకి కళ్ళు వచ్చేసాయని చెప్పి. ఇంకా దాడి చేయడానికి ట్రై చేసి తన కళ్ళల్లో ఇంజెక్షన్ వేయడానికి ట్రై చేస్తాడు. ఈవా ఎలాగలా తప్పించుకొని బయటికి పారిపోవడానికి ట్రై చేస్తుంది. బయటికి పారిపోతున్న క్రమంలో ఆవిడ మళ్ళీ ఆ ఓల్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్తుంది. బట్ ఇవాన్ మాత్రం వదలకుండా జూలియాని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఆ జూలియాని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈలోగా జూలియా బ్రెయిన్లో ఫ్లాష్ లాగా రన్ అవుతూ ఉంటుంది. సారా చనిపోవడం అండ్ తన హస్బెండ్ చనిపోవడం, వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారు అని చెప్పి. ఇక్కడ ఇవాన్ ఏంటంటే కొన్ని ట్రూత్స్ రివీల్ చేస్తారు. నేను ఇన్విజిబుల్గా ఉండడానికి ఇష్టపడతాను. నాకు చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ, ఎవరి ఎఫెక్షన్ దొరకలేదు. సో అందుకనే నేను ఒకరి ప్రేమను పొందాలని ట్రై చేస్తున్నాను. సారాకి కళ్ళు వస్తే నన్ను ఇంకా పట్టించుకోదు. సారా కళ్ళు లేనంత వరకు నా మీద డిపెండ్ అవుతుంది అని. నీ హస్బెండ్ కూడా సారాతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారు, నాకు అది నచ్చలేదు. నాకు అది కూడా హెల్ప్ అయ్యింది.
తన 6 మంత్స్ కాల్ రికార్డ్స్ అండ్ ఉత్తరాలు నేను అడ్డం పెట్టుకొని నీ హస్బెండ్ని కూడా నేనే బలవంతంగా చంపేశా అని. ఈలోగా ఓల్డ్ లేడీ ఇంటికి చేరుకుంటుంది జూలియా. ఓల్డ్ లేడీ ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విషయాలన్నీ ఓల్డ్ లేడీకి చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఓల్డ్ లేడీ ఇంతకుముందు బ్లైండ్ లాగా యాక్ట్ చేశారు, నిజానికి ఆవిడ బ్లైండ్ కాదు. ఇవన్నీ చూడంగానే ఓల్డ్ లేడీ కూడా కొద్దిగా షాక్ అవుతుంది. షాక్ అయిన తర్వాత ఈ విషయాలు జూలియా మా సిస్టర్ని చంపారు, మా హస్బెండ్ని చంపారు అని చెప్తుంటే ఓల్డ్ లేడీ తన కొడుకు ఈ పర్సన్ ఎవరైతే కిల్లర్ ఉన్నారో ఓల్డ్ లేడీ కొడుకు ఈ పర్సన్ అనమాట. అది తను రియలైజ్ అయ్యి తన కొడుకు గురించి తెలుసు కాబట్టి ఆ ఓల్డ్ లేడీ జూలియా తల మీద ఒక పెద్ద రాడ్తో కొడుతుంది. రాడ్తో కొట్టి తన మీద దాడి చేస్తుంది. దాడి చేసి నేను ఇంతకు ముందే చూశాను, నేనైతే బ్లైండ్ కాదు అని చెప్తుంది. నువ్వు నా కొడుకు అని కూడా చెప్తుంది. బట్ ఏమాత్రం ఎవరికి తన ఐడెంటిటీ తెలియడం ఇష్టం లేని కిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓల్డ్ లేడీ కళ్ళల్లో ఇంజెక్షన్ ఏదైతే ఉందో, అంటే చూపు పోయే ఇంజెక్షన్ ఏదైతే ఉందో తన్ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఆవిడ్ని కూడా అతి కిరాతకంగా చంపుతాడు. చంపిన తర్వాత కొద్దిగా స్పృహలో ఉన్న జూలియా పరిగెత్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఈలోపు పవర్ మెయిన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ని ఆఫ్ చేయడానికి చూస్తుంది. ఆ మెయిన్ కూడా తనకి లక్కీగా దొరుకుతుంది. మెయిన్ ఆఫ్ చేసేస్తుంది. బట్ ఈ కిల్లర్ ఇంకా నైఫ్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ మెయిన్ ఆఫ్ చేసినా కూడా ఈ కిల్లర్ ఎవరైతే ఉన్నారో తను కత్తి పట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. ఈలోగా పోలీసులకి కాంటాక్ట్ చేయడం పోలీసులు సడన్గా ఆ టైంకి వచ్చి జూలియాని సేవ్ చేసేస్తారు. అట్ ది సేమ్ టైం తన ఐడెంటిటీ బయటికి తెలిసింది అనే కోపంతో కిల్లర్ తన మెడని తనే కోసేసుకొని తనకి తానుగానే చనిపోతాడు. అయితే ఇక్కడ ఏంటంటే జూలియాకి చూపైతే వచ్చింది కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. ఆ విషయం డాక్టర్స్ చెప్తారు. ఈలోగా నీ భర్త శవాన్ని ఒకసారి చూడు అని చెప్పేసి మార్చురీకి తీసుకెళ్తారు. మార్చురీకి తీసుకెళ్ళిన తర్వాత తన భర్త శవాన్ని చూసి తను చాలా బాధపడుతుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే తనకి చూపు రావడానికి ఐస్ ఇచ్చిన డోనర్ ఎవరో కాదు, తన హస్బెండ్ మాత్రమే. తన హస్బెండ్ ఐస్ తోటి తను చూడగలుగుతుంది. ఆ విషయాన్ని చాలా బాధపడుతుంది. ఎంతో ప్రేమ కూడా చూపిస్తుంది తన హస్బెండ్ మీద. చివరిగా తన హస్బెండ్ ఐస్ని మిర్రర్లో చూసుకొని తను చాలా బాధపడుతుంది. అయితే కొన్ని డేస్కి తను మళ్ళీ బ్లైండ్ అయిపోతుందన్న విషయం మాత్రం తను జీర్ణించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత తను మళ్ళీ బ్లైండ్ అయిపోతుంది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గనక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు మూవీని చూడండి. థ్యాంక్ యూ.